ఎల్లగూడ పీర్ల పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అజాదుద్దీన్ షర్బత్ పంపిణీ చేశారు. మొహరం కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు అందరూ కలిసిమెలిసి చేసుకుని పండుగ ఇది అని సూచించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ట్రాఫిక్ నియంత్రణకు 16 నూతన బైకులను జెండా ఊపి ప్రారంభించారు ఎస్పీ రత్న. ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించాలని తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో తిరుపతి శ్రీవారి ఆలయ నమూనాలో నాన్ వెజ్ హోటల్ను ఏర్పాటు చేయడంలో హిందూ సంఘాలు సీరియస్ అవుతున్నాయి. స్వామివారి మీద ఉన్న భక్తితోనే ఈ విధంగా ఏర్పాటు చేశామని హోటల్ యాజమాన్యం తెలిపారు. నోరు నాలిక ఉందని మాజీ మంత్రి పెర్ని నాని ఇష్టరాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేదే లేదని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. ఇటీవలే పెర్ని నాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను కొత్తపల్లి ఖండించారు. కర్నూలు జిల్లా అదోనిలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ను శిక్షించాలని డిమాండ్ చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ముర్కొండప్పి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు మంత్రి సంధ్యారాణి. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏ విధంగా మోసం చేశాడో ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తామని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు అబద్ధాలతోనే అధికారాలకు వచ్చారనే విషయాన్ని ప్రజలు కూడా గమనించారని, త్వరలోనే కూటమి ప్రజలు బుద్ధి చెబుతామని అన్నారాయన. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టింది. ఈ ఘటనలో రైల్వే ఇంజన్ ముందు భాగం క్యాటిల్ గార్డు విరిగింది. స్పందించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఎద్దును తొలగించి రైలుకు మరమ్మతులు చేశారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.